నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక
తండ్రి, పరిశుద్ధ గొప్ప దేవత సర్వాధికారి నీకు స్తోత్రం నాయన. గరుడ గొప్ప దేవుడు నీకు వందనాలు ప్రభా. అయ్యా గడిచిన కాలం అంతా నా ప్రభా అయ్యా యేసయ్య ఎక్కడ చాటును మమ్మల్ని మరుగుపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా గడిచిపోయిన ప్రభా పరిశుద్ధ విశ్రాంతి దినం నుంచి నా ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలోకి ప్రభా అయ్యా మమ్మల్ని ఈ రీతిగా ప్రభా యేసయ్య నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కనపరచుటకు నా ప్రభా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు యేసయ్య. ఇదిగో ప్రభా యేసయ్య ఇటువంటి సమయమును కోల్పోయారు ప్రభా యేసయ్య. ఎంతో మంది ప్రభా యేసయ్య మట్టిలో కలిసి మన్నైపోయి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా యేసయ్య ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ నా ప్రభా యేసయ్య మమ్మల్ని ప్రభా లెక్కలో ఉంచకుండా ప్రభా ఆ స్థితిలో మమ్మల్ని ఉంచకుండా నా ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా నీ సన్నిధానంలో ఒక్క దినము గడపడం ఈ దినముల కంటే శ్రేష్టమంటున్నాను నా ప్రభా. నీకు స్తోత్రం నాయన. అటువంటి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుకూలపరిచిన ప్రభా యేసయ్య అటువంటి శ్రేష్ఠులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టిన తండ్రి యేసయ్య నీ సన్నిధానానికి చేర్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా దేవా పాటల ద్వారా మహిమ పొందినందుకు నీకు వందనాలు ఇస్తాను. నీకు స్తోత్రం నాయన. ఆరాధన అంతట్లో ప్రభా ఈ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. మా మధ్య ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, అనువాడా నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు ఇస్తాయా. ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మాభిషేకాన్ని మా మీద కుమ్మరించినందుకు నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు ఇస్తాయా. నీ ఆత్మను దించినందుకు నీకు వందనాలు ఇస్తాయి. నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను తాకినందుకు నీకు వందనాలు ఇస్తాయా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా మా ఉండే సమయంలో నా ప్రభా అయ్యా యేసయ్య మా బోధకుడు ప్రభా నిలబోయి ప్రభా యేసయ్య మాకు వాక్యం ప్రచురం చేయబోచుండగా ప్రభా యేసయ్య తనలో మీరుండి ప్రభా తన చుట్టూ మీరుండి ప్రభా తనని మీరు దర్శించి వాడుకోమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. నీ హస్తమే ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా తన ముందుంచి ప్రభా తనలో ఉండి నువ్వు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా మా జీవితంలో ప్రభా మేము ఎలా నడుచుకుంటున్నామో ప్రభా అయ్యా నీ పట్ల ప్రభా ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో ప్రభా ఏ స్థితిలో ఉన్నామో ప్రభా యేసయ్య నువ్వు ఎరిగిన వాడు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా అయ్యా మా బోధకుడు ప్రభా నోటి ద్వారా ప్రభా నీ జీవ మాటలను ప్రభా మాకు తెలియజేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. మా స్థితిగతులు మాకు తెలియజేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అవి ప్రభా ఎలా ప్రభా యేసయ్య సరళం చేసుకోవాలి ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా వాక్యం ద్వారా కూడా ప్రభా యేసయ్య మీరు మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. ముందున్న సమయంలో కూడా ప్రభు మీరు ఉండి ప్రభా అధ్యక్షులుగా ప్రభా అయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా ప్రభా యేసయ్య వాక్యం వినటకు ప్రభా యేసయ్య వినగల మనస్సును గ్రహించగల హృదయాన్ని ప్రభా నాకును నాతో పాటు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీ వాక్యం చెప్పుకోవచ్చునకు ప్రభా అపవాది ఏ మాత్రము ప్రభా మా మధ్యన ఉండకుండా పారదోలమని ప్రభా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఆయన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రభా. అయ్యా ముందున్న సమయం అంతా ప్రభా నీకు అప్పు చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నీ పాదాలు చెంది చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి ఇప్పటి వరకు శ్రేష్టమైన ఆయన సమయంలో మనం ఆనందించాం, ఆయన కీర్తించాం, ఆయన సన్నిధిలో ఆయన మనకు చేసిన ఉపకారములు ఎన్నో తలపోసుకొని ఆయన మహింపరిచి గణపరిచాం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్తా. చిన్న ఉపమానాన్ని అందరూ శ్రద్ధగా వినాలా. నా ఇంక చూడండి, వాక్యానికి ముందు చెప్పబడే ఉపమానం యొక్క సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక 10 మంది యవనస్తులు చేపలు పట్టడానికి వెళ్ళారు. 10 మంది యవనస్తులు చేపలు పట్టడానికి వెళ్ళారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా వారు వెళ్ళిన పనిని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తున్నారు. చక్కగా నిదానంగా ఓర్పుగా నెమ్మదిగా. మరి ఒక్కొక్కరికి పడటానికి 10 నిమిషాలు పట్టచ్చు, ఒక చేప పట్టడానికి గంట పట్టచ్చు. ఏదేమైనా వాళ్ళు వెళ్ళిన పని కోసం ఓర్పుగా వారు పోయిన పనిని చేస్తూ ఉన్నారు. 10 మంది వెళ్ళారు. వారిలో ఒక్కడు మాత్రం పోయిన పని మర్చిపోయి పక్కనోడికి ఏ చేప పడిందో చూస్తున్నాడంట. వాడు గేలా వేసి వాడు లాగినాక అది కుర్మేలా, వాలిగా, చిత్రాయ, ఇంకా బొచ్చ, రాగండా అని ఆ చేపల్ని చూస్తున్నాడంట. అటోడు పడితే వాడి దగ్గరికి వెళ్తున్నాడంట, ఆ చేప ఏందని చూసి వస్తున్నాడంట. ఇటోడు పడితే ఈ దగ్గరికి పోతున్నాడంట, ఈ చేప ఏందని చూసి వస్తున్నాడంట. ఉదయం వెళ్ళారు, మధ్యాహ్నం అయింది, 3 అయింది. 3:00కల్లా చేపలు మరి కనవాళ్ళందరూ కూడా సమృద్ధిగా పట్టేసారు. ఇక చాలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు.
అంటే ఉదయం వెళ్ళి 3 దాకా చేపలు పడతా ఉంటే వాళ్ళందరూ సమృద్ధిగా, వారిలో ఒక్కడు మాత్రం ఎవరికి ఏమేమి పడ్డాయా అని తిరగడమే సరిపోయింది. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన ఎర్రలు అయిపోయింది. ఇక జాలికి ఇంటికి వెళ్దామని అందరూ అనుకున్నారు. వీడి దగ్గర ఎర్రలు అవును ఎర్రలని అట్టగా ఉన్నాయి. మరి సమయం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి కదా. బయలుదేరాడు, అందరి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి పట్టుకొచ్చిన కష్టపడి పట్టిన చేపలను తోముకొని కూర వండుకుంటున్నారు. వీడు వెళ్ళాడు కానీ చేపలు పట్టాడా? పట్టలేదుగా. వాడికే చేప పడింది, ఈడికే చేప పడింది, వాడికేని బట్టి ఈడికేని బట్టి, వాడేం వేస్తున్నాడు, ఈడేం వేస్తున్నాడు, వాడెక్కడ వేస్తున్నాడు, ఇదంతా వాడు తిరగడమే సరిపోయింది. అందువల్ల ఈడు చేపలు పట్ల. సాయంత్రం అయిపోయింది. వాళ్ళ స్నేహితుల ఇంట్లో నుంచి ఒక్కొక్కరి ఇంట్లో నుంచి మసాలా వాసన మొదలవుతుంది. బాగా వినాలి, మసాలా వాసన మొదలవుతుంది. వాడు కూర వేసుకొస్తాడేమో, ఈడు కూర వేసుకొస్తాడో అని చెప్పి వాడికి చేసిన మేలు ఈడికి చేసిన మేలు అన్నీ గుర్తెచ్చుకుంటా ఉన్నాడంట. అప్పుడు నేను కూర వేసి పంపాను కదా, వాడు పంపుతాడు తిందామని. ఇలా 9 మందిలో 9 రకాలైన సహాయాలు చేస్తున్నాడు. వారితో స్నేహంగానే ఉన్నాడు, స్నేహితుడే కాబట్టి. వారు మరి చేపలు పడలేదని తిట్టాలని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే కష్టపడి పట్టి చేసి ఉండి వారి వారి కుటుంబాలతో కూర్చొని ప్రశాంతంగా సంతోషంగా తింటా ఉన్నారు. వీడు మాత్రం వాళ్ళు ఏమన్నా తెస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తానే ఉన్నాడు. కాబట్టి మరి ఉపమానం ఎందుకు చెప్పబడిందంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినాక దేవుని సన్నిధిలో నీకు ఏ తలాంతు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో మనం శ్రద్ధగా వింటే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలం. నీకు ఏం తెచ్చాడో దేవుడు ఆయన నీకు ఇస్తాడు. ఏమి తెచ్చాడో ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఉన్న చోట్లో లేకోకుండా నీ ఆలోచన అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టుగా మరి మనసు ఎక్కడో ఉంచి మనం ఎక్కడుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఒక ఆశీర్వాదకరమైన దీవెనను ఇయటానికి తీసుకొచ్చాడు. పలహారం అయితే అందింది, ఎందుకంటే బాడీ ఇక్కడ ఉంది కాబట్టి. మనసు ఇక్కడ ఉందనుకో, నీ మనసుకు కావలసిన ఆశీర్వాదాన్ని ఆయన తెచ్చాడు. నీ ఆత్మకు కావలసిన బలమైన పోషకాహారాలు ఆయన తెచ్చాడు. ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. కనుక మరి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండి మనం ఎందుకు వచ్చాము, ఏ అవసరత కలిగి వచ్చాము, దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడు అనేది మనం వాక్యం మీద దృష్టి పెట్టేవారిగా ఉండాలి. ప్రభు మనం దీవించింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీవించబడాలన్న వాళ్ళ బిరువుల సభలో జన్మేపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యానికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచన భాగం చదువుకుందాం. నాలుగో వచనం చదివినా బాధలేదు. ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి చాలు చాలు ఆ స్త్రీ వారిద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి చాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వారి తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రీతిగా ఈ దినాన మరి మమ్మల్ని ఈ పునరుత్థాన దినము ఆరాధనలో మేమందరము కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలని, నీలో మేము ఆనందించాలని, నీలో మేము ఫలించాలని, మా ఎడలో నీకు ఎలాంటి నాయన ఆలోచనలు కలిగి ఉన్నావో, ఎలాంటి ఏర్పాటు కలిగి ఉన్నావో, ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నావో, మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మేము ఉండటానికి, మీరు మాకు బోధించడానికి మమ్మల్ని మీరు నీ సన్నిధానంలో చేర్చినందుకు వందనాలు ప్రభువా. చేరి ఉన్న మేమందరము కూడా ప్రభువా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సుని కలిగి మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అంగీకరించే మంచి మనసును మీరు మాకు అంగీకరించమని సహాయం దయచేయమని నేను స్తుతిస్తూ, మహింపరుస్తూ, కనపరుస్తూ నీ దాసుడైన నన్ను నీ సెలుచాటును మరుగుపరుచుకొని నోటు పొరగా నన్ను వాడుకున్నామని, నీ మెల్లనైన స్వరముతో మమ్మల్ని ఎల్లరినీ బలపరచమని, మా ఆత్మీయ జీవితాలకు కావలసిన మంచి వర్తమానము ద్వారాగా మా ఆత్మీయ జీవితాలను మేము పురికొల్పుకున్నట్టుకు, ఉద్యోగపరచుకుంటూ, మా కుటుంబాలను మేము దీవెనకరమైన స్థితిలోనికి నడిపించుకున్నట్టుకు ప్రభువా సరిపడ దీవెనను, సరిపడ వాక్య బలాన్ని మీరు మాకు అందించమని సహాయం దయచేయమని ఈ సమయాన్ని చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చదవబడిన వాక్య భాగంలో ఆ స్త్రీ
ఆ మనుషులను ఇద్దరు ఏం చేసిందంట? చేర్చుకొని, తనంట చేర్చుకొని దాచిపెట్టింది. ఎవరంటే ఇశ్రాయేలీయులు. వారు యెహోషువ కాలేబులు అనబడుతున్న వారు ఎరుకోని వేగు చుట్టానికి వెళ్ళారు. ఎరుకోని స్వాధీనం చేసుకోవడానికి వేగు చుట్టానికి వెళ్ళారు. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అందులో ఏమేమి ఉంది, దాని మంచి ఏంది చెడు ఏంది తెలుసుకోవడానికి వెళ్ళారు. ఆ వేగు చుట్టానికి పోయిన ఈ ఇద్దరు మనుషుల గురించి రాజుగారికి తెలిసింది. ఇశ్రాయేలీయులు వచ్చారు, ఇశ్రాయేలీయులు వేగుల వారిని పంపారు, గూఢచారులను పంపారు, కనుక వారిని మీరు బంధించండి, వారు ఇక్కడ నుంచి రహస్యాన్ని బయటికి తీసుకెళ్ళకోకుండా వారిని బంధించండి అని రాజు పంపించాడు సైనికులు. ఆ సైనికులు మరి ఎరుకో కోట గోడ మీద ఉన్న ఆ ప్రాంతం అంతా తిరుగుతూ రాహాబు అని ఏసేంటి దగ్గరికి వచ్చారు. రాహాబు అని ఏసేంటి దగ్గరికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో అంటున్నారు, ఇశ్రాయేలీయులు వేగు చుట్టానికి వచ్చారు, వారిలో ఇద్దరు మనుషులు ఎక్కడికి వచ్చారు? మీ ఇంటికి వచ్చారు. కాబట్టి ఆ ఇద్దరు ఎక్కడా అని అడిగారంట. ఇద్దరు వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఇటు పడి వెళ్ళారని చెప్పి ఆ గవిని మూసేటప్పటికి ఇటు వెళ్ళారని చెప్పి ఆమె ఒక దిక్కు చూపించింది ఆ దానికి బొమ్మని. అయితే ఎప్పుడైతే ఆమె అలా చెప్పిందో వారు వెళ్ళిపోయారు. అయితే ఏమేం చేసిందంటే ఆ వేగుల వారిని తన ఇంటి మీద, తన మిద్దె మీద జనపకట్టె పేర్చుంది, ఆ జనపకట్టలో దాచిపెట్టిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇదేమైనప్పటికీ తన ఇంట్లోకి సమాధానంగా ఆ దైవ సేవకుల్ని చేర్చుకుంది. దైవ సేవకుల్ని సమాధానంగా చేర్చుకున్న ఈ రాహాబు జీవితం ఏ విధంగా మారిపోయిందో చూద్దాం. బాగా జాగ్రత్తగా వినాలి. వాక్యము మనకి వినపడుతుందంటే ఆనాడు రాహాబుతో మాట్లాడిన దేవుడు ఈనాడు రాహాబుని బట్టి మరి నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలా. మనం అందరము కూడా ఏదైనా సినిమా చూస్తున్నా, లోకంలో ఉన్నప్పుడు సీరియల్ చూస్తున్నా, ఒక పాత్రకి మనం ఏమైపోతామంటే ఎలక్ట్ అయిపోతాం. ఏమంటారు దాన్ని? ఆకర్షితులైపోతారు. ఆ పాత్రలో సన్నివేశాలకి ఆకర్షితులైపోయి మరి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకోకుండా కూడా అలాంటి వాటిలో ఇముడుకుపోయి ఉంటాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినుచున్నప్పుడు మన హృదయం తెరవబడే రీతిలో మనం ఆకర్షితులు అవ్వాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద మన మనసును కేంద్రీకరించాలి. కనుక ఇప్పుడు చెప్పబడుతున్న రాహాబు మనసు మీద మన మనసు కనుక కేంద్రీకరించబడి ఉంటే, రాహాబు ఏ విధంగా దీవించబడిందో, ఏ విధంగా ఆశీర్వదించబడిందో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన కుటుంబాలకు దీవెన నెమ్మది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉండే, మనము వాక్యంలోనికి రాకముందు, ఆరాధనలోకి ప్రవేశించక మునుపు ఒక చిన్న వాక్యం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? జకరియా గ్రంథం 7:13 చదువుకున్నాం. 7:13లో ఒక మనిషి మాట్లాడినట్లు, ఒక స్నేహితుడితోనో, ఒక బంధువుతోనో, అన్నదమ్ముడితోనో, అక్కచెల్లితోనో మాట్లాడినట్లు అక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమన్నాడంటే, నేను పిలిచినప్పుడు వారు పలకలేదు. ఏమన్నాడు? నేను పిలిచినప్పుడు వారు పలకలేదు, కాబట్టి వారు పిలిచినప్పుడు నేను కూడా పలకను అని అన్నాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో మరొక చోట రాయబడిన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా శ్రద్ధగా వినండి. అక్కడ ప్రభు ఏమంటాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను మహింపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను గణపరచు వారిని నేను మహింపరుస్తా, నన్ను మహింపరుస్తా, నన్ను చేర్చుకుని వారిని నేను చేర్చుకుంటా, నన్ను చేర్చుకునే వారిని నేను చేర్చుకుంటా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రాహాబు అని వేసా ఆమె వృత్తి ఏదైనప్పటికీ వృత్తి పక్కన పెడితే ఆమె వేగుల వారిని చేర్చుకున్న కారణం ఏంటంటే వారి అందచందాలు చూసి కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఎండి బంగారాలు చూసి కాదు. ఆమె చక్కగా అధ్యాయాన్ని మీరు ఇంటికి పోయినాక పరిశీలనగా చదువుకుంటే చక్కగా విమర్శ చేసి చెబుతుంది. ఆమె వారిని చేర్చుకున్న కారణం ఏంటంటే చక్కగా ఆమె ఆ వివరణ ఇస్తూ ఉంది. మీ దేవుడు మీ ఎదుట చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అవి వింటున్నప్పుడు మా ప్రజలకి గుండెలు అవిసిపోయినాయి అంట. గుండెలు అవిసిపోయినాయి అంట. వారి జీవితాల్లో మరి ఎంత దేవుడు ఇశ్రాయేలు జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు, అవన్నీ మేము విన్నాము. అవి మా చెవిదాకా వచ్చింది. మీరు మా దగ్గరికి రాకమునిపే మీ దేవుడు మీ ఎదురు చేసిన ఆశ్చర్య కార్యాలు మా దగ్గరికి వినపడ్డాయి.
ఎర్ర సముద్రాన్ని చీల్చాడు మీ దేవుడు మీ ముందు, యోద్ధాన్ని చీల్చాడు మీ దేవుడు మీ ముందు. ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీ ఎదుట దేవుడు చేశాడు, యెహోవా చేశాడు. అది వింటున్నప్పుడు ఎరుకో ప్రజలకు, ఎరుకో సైన్యానికి, ఎరుకో రాజుకి గుండెలు చెదరిపోయినాయి అని చెప్తుంది. గుండెలు చెదరిపోయింది. మీ దేవుడు ఈ ఎరుకో పట్టణాన్ని మీకు అప్పగిస్తాడు, దీన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. నేను మిమ్మల్ని దాచిపెడుతున్నాను కదా, నేను మీకు ఉపకారం చేస్తున్నాను కదా, కాబట్టి ఉపకారానికి ప్రతిగా నేను కూడా ఉపకారాన్ని ఆశిస్తాను. నాకేదైనా మేలు చేస్తారా అని అడిగింది. నాకేదైనా మేలు చేస్తారా? ఇక్కడ మీరు గమనించాలా, చేయండి. మీరు మెయిల్ చేస్తారా అని అడిగింది. అయితే ఇక్కడ గమనించండి, నా యొక్క చూడండి అందరూ, ఆమె ఆశ ఎంత పట్టుదల కలిగి వారి ఎదుట వ్యక్తపరిచిందో చూద్దాం. 3 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారంట. 3 రోజులు అక్కడ ఉన్నారు. ఈ 3 రోజులు ఆమె వృత్తి మానేసి ఉండొచ్చు కదా. మానేసిందా? మానేయలేదా? మానేసింది. మానేయకపోతే ఏమైంది? వేగుల వారు ఇక్కడ ఉన్నారని రాజుగారికి తెలిసింది. కనుక ఎప్పుడైతే ఆ దైవ సేవకులు, ఆ వేగుల వారు, ఆ దేవుని ప్రజలు ఆ ఇంట చేరారో, ఆ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ ఇంట్లో టైం టేబుల్ అంతా కూడా మారిపోయింది. రోజు ఎప్పుడు రహాబు వేసి ఇంట్లో జరిగిన ఆ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయింది. వారు వచ్చి సైనికులు మరి అదంతా ఎత్తికి వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. తర్వాత వారిని కిటికీ గుండా దించి పంపడానికి సిద్ధం చేసి ఈ 3 రోజులు వారికి ఆతిథ్యం ఇచ్చి 3 రోజులైనా 3 గంటలైనా వారు ఆమె ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇల్లు అంతా కూడా మరి తన పాత జీవితం ఏది కూడా ఆ వాసన రాల తన జీవితం అంతా కూడా మార్పు నుండి అక్కడంతా కూడా మారిపోయింది ఆ వాతావరణం అంతా కూడా. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను మీకు చేసిన ఉపకారానికి ప్రతిగా నాకు ఉపకారం చేయండి అని చెప్పింది. అప్పుడు వారు మాట ఇచ్చారు. అయితే నీవు మా సహాయాన్ని కోరుంటే ఏ కిటికీ కూడా మమ్మల్ని దించుతున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టమన్నారు. అప్పుడు ఆ కిటికీకి ఎర్రని దారం కట్టి, ఇంకొక మాట మీకు చెప్తున్నాం, మేము ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను బట్టి మా మీదకి నింద రాకోకుండా ఉండునట్లు బాగా వినాలా. 16-17 వచ్చిన చూడండి. 17 వచ్చిన చూడండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి, ఇక్కడ బాగా వినాల, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువారు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే ఏంటంట? నీ యొద్దనున్న, నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులు. ఇప్పుడు రండి, దానికి మేమే ఉత్తరవాదులు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలకి అనువాదం చేసుకోవాలి. మన అభివృద్ధికి కారణాలేంటి, మన అభివృద్ధి లేని జీవితానికి కారణాలేంటి ఇక్కడ ఎత్తుక్కోవాలి మనం. దేవుడు రాహాబును ప్రేమించినోడు మనల్ని ప్రేమించుకోకుండా ఏం లేడు. రాహాబును ప్రేమించిన దేవుడు రాహాబును ఎంత ప్రేమతో ప్రేమించాడు, నన్ను అంతే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అయితే ఆ సేవకులు చెప్పిన మాట ఏంటంటే, మేము ఏ మాట అయితే ఇచ్చామో ఈ మాటను బట్టి మా మీదకి నింద రాకోకుండా ఉండాలంటే మేము ఒక మాట చెప్తున్నాం విను. ఈ ఇంట్లో మేము వచ్చినప్పుడు ఎందరైతే నీ ఇంట్లో ఉంటారో వారే రక్షించబడతారు. ఏంటంట? వారే రక్షించబడతారు. ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చెప్పండి,
వారి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాది. వారు బయటికి పోయినాక వారి ప్రాణం పోటును బట్టి ఆ ప్రాణానికి మేము హామీ ఇయ్యం అని వారు ఆ రాహాబుకి ఒక టైం టేబుల్ చెప్పెళ్ళారు, ఒక నియమాన్ని విధించెళ్ళారు, కనుక మన జీవితాల్లో ఒక విశ్వాసి జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ కార్యాల విషయాల్లో కానీ ఆశీర్వాద విషయంలో కానీ నెమ్మది విషయంలో కానీ ఇంకా 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 కొన్ని ఎందుకు మనము ఆ సంతోషాన్ని ఆనందాన్ని చూడలేకపోతున్నాం అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. రాహాబుకు దేవుడు ఒక నియమాన్ని ఒక ధర్మశాస్త్రాన్ని విధించాడు. ఆమె జీవితంలో అంతా కూడా సేవకులు వచ్చిన అడుగు పెట్టడంతోనే ఆమె జీవితము, ఆమె కుటుంబము, ఆమె ప్రవర్తన, ఆమె మాట, ఆమె వేషధారణ, ఆమె వస్త్రధారణ, ఆమె మాటలు అన్ని కూడా ఆలోచన తలపులన్నీ కూడా ఏమైపోయినాయి, మారిపోయింది. కాబట్టి మారాల, అప్పుడు మారిపోతుంది. దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను మహింపరచు వారిని నేను మహింపరుస్తాను. కొంతమంది ఆర్థికంగా ఆశీర్వించబడడానికి గల కారణాలు కొన్ని చెప్తానండి. ఆర్థికంగా ఆశీర్వదించబడకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇది ఆజ్ఞ, ఇది బోధ, దేవుడు మనకి చెప్పిన చక్కని బోధ. అదేంటంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువు చెప్తానండి. బైబిల్ అనేక చోట్ల చెప్పబడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకు ఉదాహరణగా చిన్న ఉపమానం చెప్తానండి. మా అక్కకి కానుపుకి పిల్లవాడికి కంటానికి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి మగపిల్లడు పుట్టాడు, బాగోలాగా మగపిల్లడు పుట్టాడు. అదే సమయంలో ఇంకొకరు కానుపు చేశారు. కానుపు చేస్తే వాళ్ళకి ఆడపిల్ల పుట్టారు. ఆడపిల్లని తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు, ఆ అమ్మాయి పుట్టిందని చెప్తున్నారు. ఆ అమ్మాయి అంత లెక్కలో తీసుకొచ్చారు. ఆ స్ట్రెచర్ మీద మాకు కనపడుతుంది, ఆడపిల్ల కాదు మా నాకు పుట్టింది మగపిల్లడు అని పెద్ద పెద్ద కేకలేస్తుంది. నాకు అర్థమవుతుందా? నాకు పుట్టిన ఆడపిల్ల కాదు మగపిల్లడు పుట్టాడని కేకలేస్తుంది. ఆడపిల్లడు అంటగాని 2 అడుగులు ముందుకేసి అడుగుతుంటే ఆడపిల్లడు పుట్టాడంటే కాదు నాకు పుట్టిన మగపిల్లడు అని చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తండ్రి ఏదైనా తిరు పదార్థాలు తీసుకొచ్చి తన కుటుంబంలో ఉన్న నలుగురికి 4 రకాలైన తీసుకొచ్చింది అలా పెట్టాడు. అల్లలో 3 గబగబ తింటున్నారు, ఒకళ్ళు దాచుకుంటున్నారు, ఒకళ్ళు తింటున్నారు. ఒకళ్ళు తీసుకొచ్చి చిన్నవాడు తీసుకొచ్చి నాన్న ఇదిలోకి వచ్చి తిన్ను కూడా అని అన్నాడు అనుకో. ఈ తండ్రికి ఏమనిపించింది అంటే, అందరికీ తీసుకొచ్చి సమానంగా ఇచ్చాను, వీడు తీసుకొచ్చి నాకు పెట్టాడు, వాడని దాచుకున్నాడు, వీడేమో తింటున్నాడు, వీడేమో కనీసం వాళ్ళ అమ్మకు కానీ నాకు కానీ పెట్టటల్లా. సరే, 2వ రోజు 3వ రోజు తరచుగా ఇదే జరుగుతుంది. ఒక రోజు అనుకోకుండా కొంచెం ఏదో విలువైన పదార్థం కొనుక్కొచ్చాడు, అది నలుగురికి పంచాలా. పంచుతారా? పంచడం. ఎందుకు పంచడంటే, చిన్న కుమారుడు పిలుస్తాడు దగ్గరికి, నా దగ్గరికి రా, ఏంటన్నా ఇది తీసుకెళ్ళి చాటుకు పోయి తిను. ఏంటంట? చాటుకు పోయి తిను. నాన్న అన్నయ్య వాళ్ళకి అక్కయ్య వాళ్ళకి నీకు ఆ సంగతి ఎందుకు, నువ్వు పోయి చాటుకు పోయి తిను. ఎందుకంటే తండ్రికి ఇష్టడిగా మారిపోయాడు. అదేవిధంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆర్థికమైన ఆశీర్వాదాన్ని మనం పొందటానికి నాకు ఇచ్చి మీరు శోధించండి అని అంటున్నాడు. నాకు ఇచ్చి శోధించండి, నన్ను పరీక్షించండి. ఆ తండ్రికి ఆ చిన్న కుమారుడు అందరికీ తీసుకొచ్చి ఇచ్చాడు, వారందరం తినడానికే తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ వారిలో ఒకడు దేవుడు ఆ తండ్రి ప్రేమను అధికంగా పొందుకున్నాడు. ఏం చేస్తాడు? వెళ్ళి నాన్న ఇదిగో తిను. అక్కడ ప్రేమ మారిపోతా ఉంది, ప్రేమ పెరుగుతా ఉంది. కాబట్టి మరి నా మందిరములో ధననిధి ఉండునట్లు మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి, అంటే భాగం మొత్తం తీసుకురామన్నాడా? 9 మీరు ఉంచుకోండి, ఒక భాగం నా దగ్గరికి తీసుకురాడన్నాడట. కాబట్టి మన జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే దేవునికి ఈటో నేర్చుకోవాలి. అప్పుడు దేవుడికి ఇస్తాడు. మనం ఇట్లా మొండి చేయి చూపించామనుకో, అన్ని విషయాల్లో మనం మొండి చేతిగానే ఉంటామా? ఇక్కడ రాహాబు వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉందా? లేదు. చేర్చుకుంది. ఎలా చేర్చుకుంది? సమాధానంగా చేర్చుకుంది. రాహాబు సమాధానంగా హెబ్రీ రాసిన పత్రికలో రాహాబు
వేగులు వారిని సమాధానంగా చేర్చుకొని అవిధేయులతో పాటు నశించగా రక్షించబడింది అని చెప్తుంది. అవిధేయులైన వారు అనేకులతో పాటు ఆమె నశించక రక్షించబడింది అని అంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి మనము దేవుణ్ణి చేర్చుకున్నప్పటికీ మనం మందిరంలో ఉంటున్నా, దేవుని వాక్యంలో ఉంటున్నా, పరిచర్యలో ఉంటున్నా, దేవుని సంఘంలో ఉంటున్నా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, కాపురం, ఏ స్థాయిలో మనం ఉన్నా, నీవు దేవుని అడుగుజాడల్లో క్రమముగా నడుచుకోవాలి. ఎలాగా? నాకు ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు. మనం మొండి చేసి చూపించామనుకో, దేవుడు కూడా ఏమన్నాడు అక్కడ? మనం చదువుకున్నాం కదా, నేను పిలిచినప్పుడు వాళ్ళు పలకలేదు, వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను ఆలకించాను. ఈమె వారిని సమాధానంగా చేర్చుకుంది. ఆమె జీవితంలో అనేకమైన పరిస్థితులన్నీ కూడా మార్చుకుంది. తండ్రిని తల్లిని అనేకులు రక్త సంబంధికులు అందరూ చేర్చుకుంది. ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పరేంటి? రక్షించబడాలి లేదా? రక్షించబడ్డారు. కనుక మనము రక్షించబడాలి అంటే, మన కుటుంబం రక్షించబడాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి విధేయులమై ఉండాలి. ఏ విధంగా అంటే, దేవుడు పక్షపాతి కానే ఏమడుగుతున్నాడు? నీ మనసును అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీ మనసు. నా మనసు కొంచెం ఇస్తా, కొంచెం దాచుకుంటా, కొంచెం ఇస్తా, కొంచెం చేపలు పట్టేవాడు ఏం చేశాడు? మనం చెప్పుకున్నాం కదా ముందు. వాడికి ఏం చేప పడిందా, ఈడికి ఏం చేప పడిందా అని చెప్పి వాడు ఆడి దగ్గర, ఈడి దగ్గర 9 మంది దగ్గర తిరగడం నేర్చాడు. వీడు 9 మంది తిరిగాడు, 9 మంది దగ్గర తిరిగాడు, కానీ వీడు వచ్చిన పని చేయగా. వచ్చిన పని ఏంటి? చేపలు పడటానికి వచ్చావు. ఓర్పుగా, నేర్పుగా నువ్వు ఏ పనికి వచ్చావో ఆ పనిలో నైపుణ్యత నువ్వు సంపాదించాల. ఆ పనిలో నైపుణ్యత లేకోకుండా వాడికి ఎన్నివ్వండి, వీడికి ఎన్నివ్వండి అని చెప్పి ఇలా అందరి దగ్గరికి వెళ్ళి లెక్కలేసావు అనుకో, సమయం ఆసనం అయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయారు, అందరూ వండుకొని తింటున్నారు. వీడికి ఏమైంది? ఆశ ఉంది కానీ ఆశ తీరం. కాబట్టి మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలకు మరి అడ్డుగా ఉండేది ఏంటంటే, మన మొండి చెయ్యని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ మొండి చెయ్యే కాదు, మొండి మనసు కూడా. ఏంటంట? మొండి మనసు కూడా, మొండి మనసు. కాబట్టి మనము మన జీవితాల్లో దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలి అంటే, ఈ రాహాబు వేశ్య తమ జీవితంలో ఆమె చక్కగా ఆమెతో దేవుడు మాట్లాడిన మాట, ఆ సేవకులు మాట్లాడిన మాట ఏంటంటే, నీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఆ సమయంలో వారి ప్రాణాలకు మేము ఉత్తరవాదులమే. దేవుడు ఎందరి హృదయాల్లో అయితే ఉంటాడో, ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వారి ప్రాణానికి నేను ఉత్తరవాదిని అని అంటాడు యేసుప్రభు. నీ హృదయంలో దేవుడు ఉంటే, దేవుడే ఉంటే ఆ ప్రాణానికి ఆయన ఉత్తరవాది. నీ కుటుంబంలో దేవుడు ఉంటే, దేవుడే ఉంటే ఆ కుటుంబానికి దేవుడు ఉత్తరవాది. నీ కుటుంబంలో దేవుడు లేడనుకో, కాసేపు దేవుడు వస్తున్నాడు పోతున్నాడు, దేవుడు వస్తున్నాడు పోతున్నాడు. ఎందుకంటే మళ్ళా కాసేపు ఆగిరా, కొంచెం పని ఉంది, మళ్ళా కాసేపు ఆగిరా, తర్వాత రా, రేపురా, ఎల్లుండ్రా, ఈరోజు ఫంక్షన్ ఉంది, ఈరోజు అది ఉంది, ఇది అని చెప్పావు అనుకో, నీ కుటుంబంలో దేవుడు లేకపోయినా, నీ జీవితంలో దేవుడు లేకపోయినా, నువ్వు తీసుకునే నిర్ణయంలో దేవుడిని మహింపరిచేదిగా లేకపోయినా, ఆలోచనలో మహింపరిచేదిగా లేకపోయినా, దానికి కారణం సేవకులు కాదు, దానికి కారణం దేవుడు కాదు. దానికి కారణం ఎవరు? నీవే ఉత్తరవాదివి. ఎవరైతే నీ ఇంటి నుంచి బయటికి వెళ్తారో వారి ప్రాణానికి వారే ఉత్తరవాది. దానికి మేము సంబంధం లేదన్న. కాబట్టి సేవకులు అనేక మంది బోధించినా, దైవజనులు అనేక మంది బోధించినా, దైవజనులు మరి ప్రవక్తలు ఎందరో మనల్ని ప్రోత్సహించడానికి, అనేకమైన వాక్య బోధనల చేత మనల్ని బలపరచడానికి మనం ఎంత ప్రయాసపడ్డా కానీ కొన్నిసార్లు మన హృదయం ఏమైపోతా ఉంటుంది అంటే కఠినం అయిపోతా ఉంటుంది. ఏమైపోతా ఉంటుంది? కఠినం అయిపోతా ఉంటుంది. కఠినమైపోయి ఇచ్చు విషయంలో దూరంగా ఉంటాం. యేసుప్రభు దగ్గరికి ఒక మంచి యవనస్తుడు వచ్చాడు. వచ్చాయా, నేను ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తాను, నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నన్ను నువ్వు వెంబడించాలంటే నీకు కొంచెం బరువు ఎక్కువైంది, బరువు దించుకుందా. ఏంటయ్యా బరువు? నీకు ఆస్తి విస్తారంగా ఉంది, కొంత పేదలకు ఇచ్చినా అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తున్నా. బాగా వినాలి. ఏం చేస్తానంట? ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తున్నానంట. ఉపవాసాలు, యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఇంకా అనేకమని అనుసరిస్తున్నాడు. కానీ మనసు దేని మీద ఉంది? ధనం మీద ఉంది. ఎప్పుడైతే నీ ధనాన్ని పేదలకు ఇచ్చిరామన్నాడు, అబ్బో నా ధనాన్ని కష్టపడి సంపాదించుకున్న తరతరాల నుంచి మా పితరులు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి పేదలకు ఇమ్మంటావే, నేను
మాట చిన్నపుచ్చుకొని వెనక్కి. అందుకని ప్రభువాలు ఏమన్నాడంటే, ఏమన్నాడు, వంటే సూర్య బెచ్చంలో అన్న దేవుడు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడంట. దేవుని కోసము దేవుని యొక్క గ్రంథంలో ఎందరో కొనియాడబడిన స్త్రీలు, ఎందరో తమ తమ జీవితాలను త్యాగం చేసిన వారు ఉన్నారు. దేవుని కోసం దేన్ని త్యాగం చేశారో దాన్ని పొందుకున్నారు. దేవుని కోసం దేన్ని త్యాగం చేశారో దాన్ని పొందుకున్నారు. కాబట్టి మన జీవితంలో మనము దేన్ని త్యాగం చేయాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్ని తెలిసి కూడా మన మనసును కొరస చేసుకుంటే దానికి దేవుడు ఉత్తరవాది కాడు. దేవుడు ఉత్తరవాది కానే, దేవుడు పక్షపాతి కానే కాడు మొదట. ఎందుకంటే పక్షపాతి ఇవ్వడానికి ఆయన నరుడు కాదు, మనిషి కాదు, దేవుడు. కనుక దేవుడు నిన్నెంతో ప్రేమించాడు, దేవుడు నీకు ఎంతో ఆదరణ ఇచ్చాడు. నువ్వు అడుగు వాటి కంటే నిశ్చయముగా అనేకమైన మేలులు, అనేకమైన ఆపదల నుంచి, అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి నేను లేవనెత్తాడు ప్రభు. ఈనాడు నీవు సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావంటే దేవుని మహాకృప. నీవు నీ కుటుంబం ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మహాకృప. కానీ కొన్ని విషయాల్లో ఇంకా నువ్వు దేని మీదో దృష్టి ఉంచావు, ఆ దేవుని ఆ దృష్టి ఉంచిన వాటి మీదే, ఆ దృష్టి ఉంచింది నీకు అందట్లేదంటే కారణం ఏంటంటే అందినంత ఎత్తు నువ్వు లేవు అని. ఒక మామిడికాయను మనం కోసుకోవాలంటే దాన్ని కొయ్యగలిగే ఆలోచన, పరికరాలు మన దగ్గర ఉండాలి. దాన్ని అందుకునే అంత ఎత్తుకు నువ్వు ఇంకా ఎదగల ఆత్మీయతలో. కాబట్టి ఎదగాలి, ఎదిగే వ్యక్తులుగా ఉండాలి. ఎదగకపోగా మరి దేవుని మీద నిందలేసేవారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లుగా ఆయన నేను పిలిచినప్పుడు వారు పలకలేదు, వారు పిలిచినప్పుడు నేను పలకను అని చక్కగా మనుషులు చెప్పినట్టు చెప్పేసాడు దేవుడు మాత్రం. జకరియా గ్రంథం 7:14 అయితే 13 అయితే ఒక మాట, యేసుప్రభు వారు ఒక ఊర్లో ప్రవేశించినప్పుడు ఆయన ఊర్లో ప్రవేశించగానే ఆయన దగ్గరికి అనేకమైన అవసరతలు కలిగి ఎంతో మంది వచ్చారంట. ఆయన ఎక్కడ ఆగుతాడా ఆగిన చోట వారి అవసరం తీర్చుకోవడం కోసం. అయితే వారు అనేక మంది ఆయన వెంబటి ఆయన వచ్చాడని తెలిసి అనేక మంది గనులు, పెద్ద పెద్ద వాళ్ళ పరుగులు ఎత్తుకొని ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆయన సన్మానం చేయాలని, వారి అవసరాలు చెప్పుకోవాలని ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన దగ్గర మరి వారి స్వస్థతల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆ అవసరాల కొరకు ఆయన అమలుస్తూ ఉన్నారు. అట్లాగే ఆ గుంపంతా వెళుతూ ఉన్నప్పుడు ఆ గుంపు పోయే మార్గం పక్కన ఒకడు గుడ్డోడు అడుకున్నాడు. వాడికి ఏం చెప్పాడు, ఏంద్రా వెళ్ళాలంత అంటే బోధకుడు యేసుప్రభు వారికి వెళ్తాడు. అయితే వాడేం చేశాడంటే ఎప్పుడైతే ఆ జన సమూహం తన దగ్గరికి వచ్చిందని అర్థమైందో, తనకు ఆ వినికిడి శక్తి ఎప్పుడైతే అర్థమైందో వెంటనే దావీదు కుమారుడు నన్ను దాటిపోవకని కేకలు తీశాడు. ఆ పక్కన అన్నారు, ఒరే బాగుండా మాకే ఆయన మాకు అందట్లేదు, ఇంతమందిలో మేమన్నా మా అవసరం తీరదా అని మేము ఎదురు చూస్తున్నాము, నీకెందుకు రా నువ్వు పక్కన కూర్చోరా అని చెప్పి చిన్న చూపు చూశారు మనుషులు. చూసారా చూడలేదా? చూసారని రాయబడింది అక్కడ, చూశారు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? ఆశ కలిగిన వారి మీద ఉంది. ఆ ఆశ కలిగిన ఆ గుడ్డివాడు చూపు పొందడానికి వాడు పాత్రుడు అని దేవుడి మనసుకు తెలిసింది, దేవుడి ఆలోచనకు తెలిసింది. దేవుడు వెంటనే నిలిచిపోయి వాడిని నా ఎంతకు తీసుకురండి అన్నాడు. వాడిని తీసుకుని వచ్చారు. అయ్యా నేను నీకు ఏం చేయాలని కోరుకున్నావు? నేను చూపు పొంద కోరుకుంటున్నాను. దేవుడు అతనికి చూపు ఇచ్చాడు. దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేవారు వారికి ఎంత విశ్వాసం ఉందా అని ఆయన కొలిచేవాడిగా ఉన్నాడు. నీ విశ్వాసము కొలది ప్రభువారు క్రొత్త నిబంధనలో ఎంతమందిని స్వస్థపరిచినా, ఎంతమంది మరి రోగులు బాగుపడ్డా కానీ వారి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచను అని అన్నాడు. ఎక్కడ ఏమన్నాడు? ప్రతి ఒక్కరితో కూడా మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచను అన్నాడు. కాబట్టి మన విశ్వాసము మనం స్వస్థపరుచుంది, మన విశ్వాసం మనం బాగు చేసింది, మన విశ్వాసం మనల్ని నిలబెట్టింది. మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకే మరి మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాయబడింది, పేతురు పత్రికలో చదవద్దని చెప్తానండి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయని ఎడలా నీవు నిందారహితుడుగా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తామని. మనం దేవుని దగ్గరకు వచ్చేవారు ఏ విధంగా ఉండాలి, దేవుడు చేర్చుకునే వారు ఏ విధంగా ఉండాలి. ఈ రోజు రాహాబు వేషం మనకి ఒక ఆదర్శంగా నిలిచిపోయింది. తన జీవితం మారిపోయిందా? మారిపోలేదా? మారిపోయింది.
తన జీవితంలో సమస్తం మారిపోయింది. ఏది కూడా పాత రోతనే తన జీవితంలో లేదు. కనుక మనం ఆశీర్వదించబడాలంటే మనలో మార్పు కనపడాలా. ఆ మార్పు నాకు కాదు కనపడాల్సింది, నీకు కాదు కనపడాల్సింది. ఎవరు కనపడాలా? దేవుడికి కనపడాలా. ఆ మార్పు పైన కనపడేది మాత్రం కానే కాదు. ఏంటంటే అంతరంగ స్వభావం. దేవుడు అంతరంగాన్ని చూసేవాడిగా ఉన్నాడు. మన అంతరంగ స్వభావంలో మనం ఏ విధంగా ఉన్నామో మనం పరిశీలించేవాడిగా ఉన్నాడు. అందుకని ఒక సమయంలో ప్రభువారు ఒక ఆమెను కనపరచాడంట. పేరు పెట్టి అక్కడ ఉన్నవారు ఒక భేద ఎదవరాలని పేరు పెట్టి చెప్పాడంటే ఈమె గనురాలు అని అన్నాడంట. అవునా? అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా? అదేంటయ్యా ఆమె ఇచ్చింది ఒక కాసే కదా, మరి మేము ఎంత ఇచ్చాము అని అన్నారంట. ఆమెకు ఉన్నదంతా ఇచ్చింది. అదేవిధంగా మరొక స్త్రీ అయితే జటామాంసి అనబడిన అత్తరుబడిని తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోసేసింది. గండేళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ప్రభు పాదాల మీద విలువైన అత్తర్ను పోసింది. ఆ ఇల్లు అంతా కూడా సుగంధపు వాసన వెదజల్లింది. కాబట్టి రక్షణ సునాద గీతం నీ ఇంట మోగాలి, అప్పుడు నీ ఇల్లు ఆస్వాదించబడింది. నీ ఇంట్లో రక్షణ సునాద గీతం మోగకపోతే దానికి ప్రభు ఉత్తరవాది కాడు. నీ ఇంటికి వచ్చే సేవకుడు ఉత్తరవాది కాడు. నీకు బోధించే సేవకుడు ఉత్తరవాది కాడు. నీవు ఆశీర్వదించబడుతున్నావంటే, నువ్వు దీవించబడుతున్నావంటే నీ విశ్వాసము, నీ భక్తి కారణం. అర్థమవుతుందా? నీ భక్తి, నీ విశ్వాసమే కారణం అని దేవుడు వాక్యం ఒక చిన్న ఒడ్డు గింజ మన పొలంలో నాటుతాం. బాగునండి. ఒక్క ఒడ్డు గింజ వచ్చుతా అనేకమైన ఒడ్డు గింజలు వస్తాయా? అనేకమైన ఒడ్డు గింజలు వస్తాయి కదా. ఒక్క ఒడ్డు గింజ నాటితే అనేకమైన ఒడ్డు గింజలు నీ ఇంటికి వస్తాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చేది ఒక వంత 10 వంతులు ఇస్తున్నావా? 10వ వంతు ఒక్క వంతే ఇస్తున్నావు. అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు నెమ్మది, అప్పుడు నీకు దీవెన. కాబట్టి మరి ఎంతమంది సేవకులు నీ ఇంటికి వచ్చిపోయినా నీకు ఇచ్చేది మనసు లేకపోతే, ఎన్ని సువార్త కూడికలకు నువ్వు వెళ్ళినా నీకు ఇచ్చేది మనసు లేకపోతే నీ కుటుంబంలో దీవెన రాదు. దీవెన రాకపోవడానికి దేవుడు కానీ సేవకులు కానీ కారణం కాదు. నియమావళి ఆశీర్వాదపు నియమావళి అనేది దేవుని కట్టడ. అది దేవుని కట్టడ. కొల కట్టడలు బలే కడతాం తెలుసా?
కులంలో కనుక ఏదన్నా చెప్పి కట్టండి అంటే కట్టేస్తారు అంతే. చదువుకోనో కొనుక్కోనో కుల కట్టని కట్టాల్సిందే, కట్టకపోతే కులంలో మనకి విలువ లేదు అని. కాబట్టి దేవునికి మనం ఇచ్చటి వారిగా ఉండాలి. అప్పుడే మనం గిన్నె నిండిద్ది, పొర్లి పారి మన కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండేది. కాబట్టి మనము పొలములో తీయాలి దశమ భాగం, మన ప్రథమ ఫలము. ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇచ్చేటి వారిగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఎందుకు? ప్రతిగా మనలో గిల్లే స్వభావం ఉంటుంది. ఏంటిది? గిల్లే స్వభావం ఉంటుందని దేవుని వాక్యంలో చెప్పాడు. అననీయ సఫేరా, అననీయ సఫేరా. అననీయ సఫేరాలు వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా ఇది మేము దేవునికి ఇవ్వాలి అని సంఘంలో సాక్ష్యం చెప్పారంట. ఇది మేము దేవునికి ఇవ్వాలి, ఇది అమ్మి తీసుకొచ్చి దేవునికి ఇస్తాం. ఇలాంటివి మాకు చాలా ఉండి ఇది వరకు అమ్మేసి పరిచర్యకి ఇస్తాం. అమ్మేరు పొలము ఇరువురు ఎరికనే అమ్మేరు. ఎక్కువ వచ్చింది, ఇదిగో వచ్చి వాళ్ళ ముందు పెట్టేది డబ్బు అంతా. ఇంతెందుకులే, ఎప్పుడు అమ్మినాక డబ్బు చూసినాక ఇంతెందుకులే దేవునికి, ఇంత ఇద్దాం, ఇంత మనం దాచిపెడదాం. దాచిపెట్టారా చెప్పండి. అననీయనా సఫేరా? నా మాట చెప్పింది సఫేరా, అననీయ కాదు. అననీయ ఇద్దరు కలిసి వెళ్ళారు. భార్య ఏం చెప్పిందంటే, అయ్యా ఇంత దేవునికి ఇంత ఉపయోగం, కొంత తీద్దాం, కొంత తీద్దాం. గిల్లు తీసి దాచిపెట్టింది. అననీయ అంత భక్తుడు కాకపోవచ్చు, కానీ నిష్ట కలిగినోడే. కానీ సఫేరా అంతా ప్రదర్శించలేకపోయింది. ఇరువురు కలిసి మనసు మార్చుకొని తీసుకొచ్చి పేతురయ్య దగ్గర తీసుకొచ్చారు. పేతురయ్య, మేము దేవునికి ఇవ్వాలనుకున్నాం, ఇదిగో దేవుడు మాకు ఇచ్చిందో అంటాం, పలానా పొలం అమ్మి అది తీసుకొచ్చాం. పరిశుద్ధాత్ముడు పేతురయ్యలో దూరాడు. పేతురయ్య ద్వారా మాట్లాడుతాడు. అననీయ, నీవు పొలం ఇంతకే అమ్మేవా? పొలముని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీదే కదా, నీదే కాదా? నీది. దేవుడికి ఇస్తాననే ఆలోచన నీకు వచ్చింది కదా. వచ్చినాక ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఏమన్నాడు? మోసపుచ్చితివి అని అన్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని అన్నాడు. మాట్లాడుతూ ఉండగా ఆదాము అవ్వమే చెప్పినట్టు, అవ్వ సాతాను మీద చెప్పినట్టుగా ఆ సమయం వాళ్ళకి లేదు. ఉందా? వాక్యం చదవండి. లేదు సమయం. అమ్మని అడిగితే అవ్వమంది అంటే, అయ్యా నన్ను ఏం చేయమంటావు పావు. ఆదాము అడిగితే, అయ్యా నన్ను ఏం చేయమంటావు, నువ్వు తోడుగా ఇచ్చిన అవ్వే నన్ను మోసం చేసి. అట్లా వీళ్ళిద్దరి జీవితంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే దాకా కూడా లేదు. మాట్లాడుతూ ఉండగానే తనకి నష్టం కలిగింది. ఇంకా రాలేదు, ఏంట్రా బాబు 9ంటికి తీసుకెళ్ళి కాలుకి ఇచ్చొస్తానని వెళ్ళాడు. మధ్యాహ్నం అయింది, 2 అయింది, 3 అయిందని ఆ 3ంటికి బయలుదేరి వచ్చింది ఆమె వచ్చి పేతురయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా నీ దగ్గరికి మా ఆయన కానుక తీసుకొని వచ్చాడు. ఏడి? అమ్మా సఫేరా, మీరు పొలం అంతకే అమ్మారా అని అన్నాడు. భర్త సంగతి ఏం చెప్పాడా? చెప్పలా. అంతకే అమ్మాం. ఇంకా నీ భర్తని కార్యక్రమం చేసి వచ్చిన వాళ్ళకి గమని వద్దే అవునండి అన్నాడు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అది ధనమైన, ధాన్యమైన, మనసైన దేవునికి ఎలా ఇవ్వాలి? ప్రతిష్ఠితగానే ఇవ్వాలి, పవిత్రంగానే ఇవ్వాలి. సగం నేను దాచుకుంటా, సగం నీకు ఇస్తానంటే కుదరదు. మన మనసు దేవునికి ఇచ్చడి వారిగా ఉండాలి. నీ మనసు దేవునికి ఇస్తే ఆశీర్వాదం నీకు, నెమ్మది నీకు. నువ్వు ఏది దేవునికి ఇస్తావో అందులో నీకు ఆశీర్వాదం. పొలములో పంట దేవునికి ఇచ్చావు, ఒక గింజ విత్తితే అనేకమైన వస్తాయి. నేను వాక్యం పెడతా ఉంటాను ఉదయకాల సమయంలో. చెట్ల ఫలములు అకాల ఫలములు రాల్చకూడనట్లు మీ పొలమును కాయువాడు ఆయనే. మీ పంటను కాయువాడు ఆయనే. చీడ పురుగులు వచ్చినాయి అంట, అవి తినేసి వెళ్ళిపోయినాయి. పసర పురుగులు వచ్చినాయి, తినివేసి వెళ్ళిపోయినాయి. గొంగల పురుగులు వచ్చినాయి, తినివేసి వెళ్ళిపోయినాయి. 3 మిగిలింది. ఇప్పుడైనా కన్నీరు విడిచి మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రార్థించాలన్నాడు. అక్కడ ప్రార్థించారు. మార్పు లేకపోతే ఎంత ప్రార్థించినా ప్రయోజనం లేదు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీవు పంట విషయంలో అయినా, నీ చేతి పని విషయంలో అయినా, నీకు వచ్చిన దేంట్లో అయినా దేవుడు 10వ భాగాన్ని ఆశిస్తున్నాడు. అలాగే నీ జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే, ఎంతమంది తమ జీవితాలను సజీవ యాగంగా సమర్పించుకున్న వారు వారి కుటుంబాలు దీవించబడ్డాయో మనం చూడగలం. మన మనసును కూడా 4 రోజులు ఆయనకి ఇచ్చి
నెల రోజులు నా దగ్గర ఉంచుకుంటా. అర్థమవుతుంది నీకు? మీ ఆలోచనలు, కొన్ని ఆలోచనలు దేవుని ఇష్టానుసారంగా చేస్తాం, కొన్ని ఆలోచనలు పెద్దల పరంపర ఆచారంగా చేస్తామంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి సంపూర్ణంగా లోబడాల్సిందే. సంపూర్ణంగా అన్ని విషయాల్లో విధేయత కలిగి, అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్టులో నువ్వు పాస్ అయితేనే నీకు సర్టిఫికెట్ ఇచ్చి మరొక తరగతిలోనికి పంపిస్తారు. నువ్వు సబ్జెక్టులు తప్పితే ఆ తరగతి నువ్వు పాస్ అయినట్లుగా, ఆ మెట్టు దాటినట్లుగా నువ్వు కానే కావాలి, అప్పటికీ కావాలి. దేవుని వాక్యం సెలవిస్తామని అన్నిటిలోనూ పాస్ అయ్యే వారిగా మనం ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నీ మనసు దేవునికి ఇవ్వని దేవుడు అడుగుతున్నాడు. నా మనసు ఎప్పటి వరకు దేవునికి ఇవ్వాలా? ఆయన వచ్చే వరకు నీ మనసు ఆయన దగ్గర, ఆయన స్వాధీనంలోనే ఉండాలి. ఆయన వచ్చే వరకు నీ మనసు తను ఆయన స్వాధీనంలోనే ఉండాలి. అలా ఉంటేనే అంతవరకు సహించువాడే నిత్య జీవానికి వారసుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతవరకు మన మనసు ఎవరి స్వాధీనంలో ఉండాలి? ఆయన దేవుని స్వాధీనంలో ఉండాలి. మన మనసు అన్ని కూడా, మన ఆలోచనలు, తలంపులు అన్ని కూడా దేవుని స్వాధీనంలో ఉంటే దేవుడు మనల్ని మహింపరుస్తాడు, ఘనపరుస్తాడు. రాహాబు జీవితంలో అప్పటి వరకు తన మనసు, తనువు, తన ఇల్లు, తన కుటుంబం అంతా కూడా తన స్వాధీనంలో, తన వృత్తి స్వాధీనంలో ఉంది. ఎప్పుడైతే దైవజనులు ఆమె ఇంట ప్రవేశించారు, వేగుల వారు ఆమె వెంట ప్రవేశించారు, అప్పుడు వెంటనే ఆమె పరిస్థితులన్నీ కూడా మారిపోయింది, ఆమె ప్రవర్తన అంతా కూడా మారిపోయింది, ఆమె ఆలోచన విధానం అంతా మారిపోయింది. అప్పటిదాకా అనేకులు ఇతరులు వచ్చిపోయేవారు ఆమె ఇంటికి, కానీ ఆ రోజు నుంచి ఏం చేసింది? బంధువులు పిలుచుకోవడం మొదలు పెట్టింది. వినండి, ఏంటంట? బంధువులు పిలవటం మొదలు పెట్టింది. తండ్రి ఇంటిని, తల్లి ఇంటిని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు పిలిచింది. అప్పటి వరకు అంత పనా కాదు. అప్పుడు పని వచ్చింది. తన తండ్రి ఇంటిని కాపాడుకోవాలా, తన తల్లి ఇంటిని కాపాడుకోవాలా, తన అన్నదమ్ములు కాపాడుకోవాలి, అక్క చెల్లెలు కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని తను కాపాడుకోవాలి. ఈ జనము, ఆ జనముకు సంబంధించిన దేవుడు, వారి దేవుడి పట్టణాన్ని సమూల నాశనం చేస్తాడు. అయితే వారితో పాటు అవిధేయులతో పాటు నశించక, హెబ్రీయులకు రాసిన పత్రికలో అవిధేయులైన వారితో పాటు అనేకులతో నశించక రాహాబు అనేసి తన కుటుంబాన్ని కాపాడుకుందని దేవుని వాక్యం, విశ్వాసం కలిగి కాపాడుకుందని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి మనము ఆమె ఏ విధంగా తన కుటుంబం మార్చుకుందో ఆ విధంగా మన కుటుంబాన్ని, మన ఆలోచనలు, మన పాత జీవితాన్ని మార్చుకునే వారిగా ఉండాలి. ఆమె ప్రేమతో చేర్చుకుంది, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చింది, ప్రేమతో ప్రాణానికి తెగించి ఆతిథ్యం ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది, సమాధానంగా చేర్చుకుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు దేవుణ్ణి సమాధానంగా చేర్చుకుంటావా? నువ్వు దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆస్వాదిస్తున్నావా? మనస్ఫూర్తిగా దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? ఆయన కట్టడంలో మనస్ఫూర్తిగా చేస్తున్నావా? దేవునికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా? ఆయన చెయ్యని చోట నువ్వు ఇచ్చిన చేతిలో ఉన్న ధనాన్ని చూడటం, నీ చేతిలో ఉన్న కాసును చూడటం. ఏం చూస్తాడంట? మనసును చూస్తాడు. నీ మనసును చూస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము మన జీవితాల్లో దీవెనకరమైన వ్యక్తులుగా, మనము మన జీవితాల్లో సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిన వ్యక్తులుగా, సంఘానికి స్తంభాల వలె, సంఘానికి పేరు తెచ్చేవారి వలె, ఏంటంట? తండ్రికి పేరు తెచ్చేవారి వలె పిల్లలు ఉండాలి. సేవకులకు పేరు తెచ్చేవారి వలె సంఘం ఉండాలి. సంఘము దైవజనుడికే కాదు, దేవునికి పేరు తెచ్చేవారి వలె మన భక్తి జీవితం ఉండాలి. మన భక్తి జీవితంలో దేవునికి లోబడనొల్లని ప్రజలకు, ఆ పదము నేను వాడలేను, దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లోబడితే, నీవు అన్ని విషయాల్లో లోబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే. విడువక ఎడబాయక నీ ఎడల కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీ ప్రతి అవసరతను తీర్చని వారిగా ఉన్నాడు. ప్రతి అవసరతని. అక్కడ అందరూ చేపలు పట్టారు, వాడు అక్కడే చేపలు పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాడు వాళ్ళకేం పట్టాయి, వీళ్ళకేం పట్టాయి, వాళ్ళ చేపలు లెక్కేటచ్చునే ఆ జీవితం సరిపోయేది. వాళ్ళు చేపలు పడతనే వారికి అన్ని చేపలు పడుతున్నాయి అంటే ఏం ఎరబెట్టాడు, ఎంతసేపు పెట్టాడు, ఎంతసేపు యోచున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, నిష్ఠ కలిగి ఉన్నాడు, దీక్ష కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. సరుక్కోకుండా, కొనుక్కోకుండా, గోల చేయకోకుండా చక్కగా ఎంత జాగ్రత్తగా చేపలు పట్టారు. అది నేర్చుకోవాలి. వెళ్ళిన పని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా నువ్వు చెయ్యాలి. అప్పుడు నీకు ఆ దీవెన అనుగ్రహించబడుతుంది. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, వాళ్ళు
ఇలా మనం అనుకుంటా పోతే మనము ఎదిగేవారిగా ఉండనే ఉండం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా విధేయత కలిగి మనం ఉంటామో, మనకి సంఘాల్లో అనేకమైన సేవకుల ద్వారాగా పరిశుద్ధాత్ముడు మనకు బోధించేది ఏంటంటే మన పితరుల జీవితాలను మనకు బోధిస్తూ ఉంటాడు. పితరుల జీవితాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు. ఆ పితరుల జీవితాల్లో ఉన్న మేలు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి బోధిస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్న సమయంలో రాహాబు వేసిన ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని రక్షించుకుంది. అవిధేయులైన వారితో పాటు నశించక తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె ఎంత విధేయత కలిగి ఉంది. ఆమె అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్పు నొందిని. ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్ళకుండా కాపాడుకుంది. వాళ్ళకి చెప్పింది, ఇదిగో మన ప్రజలు, మన రాజు, మన సైనికులు వారి గుండెలు అదిరిపోయడానికి కారణం ఏంటంటే ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కారణం. ఆయనకు మనం జనులు అవుదాం అని చెప్పి వారికి చెప్పుకుంది, వారి ఇంట చేర్చుకుంది. వారు వచ్చినప్పుడు వారికి సంకేతాలు పంపింది. వారు ఆ విధంగా ఆమెని విడిపించారు. ఆమె కుటుంబం రక్షించబడటానికి ఆమె ఎంత ప్రయాసపడింది. నీ కుటుంబం దీవెనకరంగా ఉండడానికి నువ్వెంత ప్రయాసపడాలా? నువ్వెంత ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి? ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా సేవకుడు చెప్పి 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 ఆ అభివృద్ధి నీలో లేకపోతే ప్రయోజనం ఆ నింద సేవకుడి మీద వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? రా, సేవకులకు సంబంధం లేదు. దీవించడం వారి వంతు ఏంటట, దీవించడమే వారి వంతు. దీవెనకు పొందుకోవడానికి కారణం ఎవరు? మీరే. ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్తారో వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాదులు కాదు. మేము చెప్పినట్లుగా వింటే ఆ ప్రాణానికి మేము ఉత్తరవాదులు అన్నాడు. సేవకులు చెప్పారు, నీవు ఒక్క గింజ ఎత్తు, రుచి చూసి తెలుసుకోమన్నాడు అసలు దేవుడు. నువ్వు ఏ విషయంలో ఏది దేవుడికి ఇస్తావో, ఏది దేవుడి కోసం సాక్రిఫైస్ చేస్తావో, ఏది దేవుడి కొరకు త్యాగం చేస్తావో దాన్ని మించిన ఆశీర్వాదం ఆ విషయాల్లో నీకు దేవుడు అనుగ్రహిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తాం. ఈరోజు అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఇతరులు గురించి సాక్ష్యాలు వింటూ ఉంటాం, టీవీలో సాక్ష్యాలు వింటూ ఉంటాం, ఫోన్లో సాక్ష్యాలు వింటూ ఉంటాం. వాళ్ళ సాక్ష్యాలు వింటమే కానీ వాళ్ళకలాగా నేను కూడా ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నామా? మనం ఏమనుకుంటాం, వాళ్ళకలాగా నాకు కూడా కావాలి అనుకుంటాం. కానీ వాళ్ళకలాగా నేను కూడా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆశీర్వాదాన్ని చుట్టానికి ఏం చేశారు? ఆ దీవెన చుట్టానికి ఏం చేశారు? ఆ నెమ్మది చుట్టానికి ఏం చేశారు? ఆ బహుమానం కొరకు ఏం చేశారు? వారు చేసిన త్యాగం నేను చేయాలి అని మనసు ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు మనం దీవించబడతాం. అప్పుడు వారితో పాటు మన పేరు కూడా అక్కడ రాయబడింది. ఆ లెక్కలు, ఆ ఆశీర్వాదపు లెక్కలు. అటు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన, చిక్కులు ఎక్కువై విసిగించిన, చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన, చిక్కులు ఎక్కువై విసిగించిన, ఒక్క నిమిషము విడిచిపెట్టను, ప్రక్క నుండి అన్నీ సరి చేస్తానని, ఒక్క నిమిషము విడిచిపెట్టను, ప్రక్క నుండి అన్నీ సరి
కాబట్టి మనము ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. మనం ఏమంటామంటా అంటే సంవత్సరాలు గడుచుండగా నీ కార్యాలు నూతన పరచమంట. సంవత్సరాలు గడుచుండగా ఆయన కార్యాలు నూతన పరచడానికే నిన్ను ఇక్కడ పిలిచాడు. నేను ఇక్కడ పిలిచింది నీ జీవితంలో అనేకమైన నూతనమైన కార్యాలు చేయటానికే. కానీ అనేకమైన నూతనమైన కార్యాలను అనుభవించడానికి తగిన విశ్వాసం, తగిన విధేయత, తగిన నమ్రత నీ జీవితంలో ఉందా లేదా అని ప్రభు చూస్తాడు. లేకోకుండా మాత్రం ఈయనే ఈడు, లేకోకుండా ఈయనే ఈడు, అస్సలు ఈడు. ఎందుకు చెప్తానండి, బాగా జాగ్రత్తగా ఉండండి. సిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారా? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు ఏమన్నాడంటే, ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడా? ఎందుకని? ఎందుకు అంత వలపరిచిన దేవుడికి? అడుగుదామా? పిలుద్దామా? ప్రభు ఏందయ్యా ఈ వలపరిచిన అడుగుదామా? అడగకూడదు. ఎందుకంటే వారి విశ్వాసం వాడిని రక్షించింది. వాడి విశ్వాసం వాడిని రక్షించింది. మరొకటి అవిశ్వాసం వాడిని విడిచిపెట్టేసింది. కాబట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఎవరితో కూడా నా ప్రభావం నిన్ను స్వస్థపరచును అని చెప్పాడా? ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళింది అని అన్నాడు. నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని ఎవరు తాకారు అని అన్నాడు. రైట్, ఒప్పుకుందాం. తర్వాత ముందుకు వచ్చి ఏం చెప్పింది? అయ్యా నేనేనయ్యా అంది. అప్పుడు ఏమన్నాడు? నాతో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలదానివయ్యి వెళ్ళు అన్నాడు. కనుక విశ్వాసం మనలో ఉండాలా, విధేయత మనలో ఉండాలా, దేవుని వాక్యానికి లోబడే స్వభావం మనలో, ఇచ్చే మనసు మనలో ఉండాలి. దేవునికి ఇచ్చే మనసు, దేవునికి మనము ఏ విధంగా, దేవుని కోసం ఏ విధంగా మనం పరిచయం చేస్తున్నాం, దేవుని కోసం ఏమి మన జీవితంలో త్యాగం చేసాం. దేవుడిని నువ్వు అడగటానికి అర్హత లేదు. దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు. సర్వస్వాన్ని ఆయన మన కోసం ఇచ్చేసాడు. నీ కోసం సర్వస్వాన్ని ఇచ్చాడు. కానీ ఆయన కోసం నువ్వు ఏమిచ్చావు? సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మన జీవితంలో, విశ్వాస జీవితంలో పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. పరిమాణం. చిన్న చిన్న పిల్లలు, ఇంత పిల్లల పాటలు పాడుతున్నారా? ఎలా పాడుతున్నారు? ఎంత అద్భుతంగా పాడుతున్నారు. యవనస్తులు, అమ్మాయిలు యవనస్తులు అన్నిళ్ళలోకి వచ్చి చక్కగా పాటలు పాడుతున్నారు. అమ్మాయి యవనస్తురాలు అన్నిళ్ళలో ఉండి పాటలు పాడుతుంది. దేవుడిని మహింపరచాల. ఏ విధంగా? కూర్చొని గోవెల్లో ఉండి చాపట్లు కూడా పట్టకపోతే దేవుడిని మహింపరుస్తాడా? సంఘంలోనే మహింపరచకపోతే నువ్వు ఇంటికాడే మహింపరుస్తాడా? అర్థమవుతుందా? వలపరిచే కాదు, కోపం కాదు, క్రోధం కాదు, విశ్వాసాన్ని ప్రభు కొలుస్తాడు. గుర్తు చేస్తా అంటే నేను నిమిత్తం మాత్రమే. సంఘంలోనే మనం మౌనంగా ఇట్లా కూర్చున్నాం అనుకో, నేను ఇలా కూర్చున్నాను అనుకో, నేను ఏం ప్రభు కోసం, నేను ప్రభుని ఏం మహింపరుస్తున్నాను, నన్ను మహింపరచువాన్ని నేను మహింపరుస్తున్నాను, కనపరుస్తా. ధర్మశాస్త్రం అంతా కూడా నేను అనుసరిస్తున్నానయ్యా, నేను వెంబడిస్తాను. నువ్వు ధర్మశాస్త్రం అంతటిని అనుసరించినా నీలో ఒక్కటి ఎక్కువగా ఉంది. అదేంటంటే ఏమన్నాడు? ఆస్తి కొంచెం పేదలకు ఇచ్చి రా. ఏం చేశాడు? చిన్నపుచ్చుకొని వెళ్ళాడు. చిన్నపుచ్చుకొని అనేకులు ఎదుట, అన్ని జనుల్లో ఒక యవనస్తురాలు లేచి దేవుని మహింపరుస్తుందంటే ఆమెకున్నదా? నీకున్న సిగ్గు బిడియం ఉండదా? కానీ ఎందుకు? దేవుణ్ణి మహింపరచాలా, దేవుణ్ణి మహింపరచాలా. అన్ని జనుల్లో మీ మధ్య చిన్నపిల్లలు వాళ్ళు వారి రక్షణ పరిమాణాన్ని తీసేయి. వారు రక్షించబడ్డారా, బాప్తీసం తీసుకున్నారా, తీసుకోలేదా, వారి వెనక ముందు తీసేయి. రాహాబు వెనక జీవితాన్ని దేవుడు పక్కన పెట్టాడు. రాహాబు ఒక వృత్తిని పక్కన పెట్టాడు. ఆమె దేవుని కోసం ఏం చేసింది? తీసుకున్నాడు. దేవుళ్ళకి వచ్చినాక దేవుడికి ఏమి ఇచ్చిందో తీసుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి నేను అంత ఊపుగా చెప్పలేకపోతున్నా. కారణం ఏంటంటే ఇచ్చేటి వాక్యాల గురించి చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణించాడు. కనుక నేను ఎంతసేపు సిద్ధపడ్డా కానీ ప్రభా నేను చెప్పలేను ప్రభా, అది ఎట్లా తీసుకుంటారో తెలియదు ప్రభా అని నన్ను నేను సిద్ధపరచుకోలేకపోయాను. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఇచ్చే మనసు కావాలి. ఇచ్చే మనసు ఉంటేనే ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, దీవెనకరంగా అన్ని రకాలుగా నీకు కావలసిన సమస్త ఆశీర్వాదాలు ప్రభు నీకు
అనుగ్రహించాలంటే అన్ని విషయాల్లో నువ్వు యోగ్యురాలుగా యోగుడిగా ఉండాలి. కనుకనే మరి ఆ మాట నేను చెప్పాలంటే పదే 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 చెప్తున్నాను. కానీ పదే పదే ఆ తాళం ఇస్తుంటే తాళం తీసుకొని అందులో ఉన్నాయి వాడుకోవడం నీకు కుదరకపోతే దానికి ఎవరు బాధ్యుడు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీరందరూ కూడా ఇచ్చే మనసు కలిగి ఉంటే మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి. నేను పేరు పెట్టి చెప్పడానికి ఇష్టపడతలేదు, కానీ చిన్న ఉపమానం చెప్తా బాగుండండి. చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను, వాక్యాన్ని ముగించేస్తాను. మీ మధ్యలో నేను అంటే ఒకరిని హెచ్చించాలని ఒకరిని తగ్గించాలని కాదు, చిట్టిబాబు అన్నయ్య విషయంలో నేను చాలా సంతోషిస్తాను. ఎందుకు సంతోషిస్తానంటే ఈరోజు అమ్మ సాక్ష్యం చెప్పింది. ఆమె ఏ పరిస్థితుల్లో నేను చిన్నవాడైనా కానీ వారి స్థాయిని నేను ఊహించగలను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిగా వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటి? ఆశీర్వాదం నీకు కావాలి. నీకు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాను కానీ ఇష్టమే, కానీ నువ్వు అడుగు వాటికంటే నిత్యం ఇవ్వడానికి ఇష్టమే, కానీ నువ్వేం చేస్తావు దేవుడికి అని ప్రభువారు మన మధ్యలో ఉన్న వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే నేను బైబిల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేశాను. ఉదాహరణకి వారిని ఎవరి మనసు కూడా చిన్నపరచుకోవద్దు. మీరు అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రభుత్వం మీదకి మనం చేస్తున్నాం. అందుకని ఆశీర్వాదానికి మనము వారసులు అవ్వాలంటే మనం పని చేయాలి. నువ్వు విత్తాలా, విత్తితేనే నువ్వు ఏది విత్తుతావో అదే వస్తావు. నువ్వు ప్రభు సన్నిధిలో విత్తే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు విస్తారమైన దీవెనలో కురిపిస్తాడు. వాళ్ళు చెప్తా ఉంటారు, ఏ విధంగా చెప్తారంటే వారు వచ్చి నాకు అయ్యా నేను ఇలా ఆశీర్వదించబడాలని నాకు చెప్పవసరలా, వినపడుతుందా, నాకు చెప్పవసరలా. కానీ వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు నాకు చెప్తాడు. దేవుడు చెప్తాడు, అనేకులు అన్నిలే చెప్తారు. కాబట్టి మరి మీరు అన్ని విషయాల్లో వదిలాలంటే ఏ విషయంలో నీ చెయ్యి కురచగా ఉందో, ఏ విషయంలో నీ మనసు కురచగా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఎన్ని దివారాత్రులు ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా ప్రయాసలు చేసినా కారణం ఈ గట్టెక్కలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఆ గట్టెక్కడానికి నువ్వు తగిన పని చేయట్లా. కాబట్టి నీ పని నువ్వు చేయడానికి దేవుడు అప్పగించిన ఆ ఆజ్ఞలకు లోబడి విధేయత కలిగి నమ్రత కలిగి జీవించడానికి ప్రభు మంచి మనసు మనకు దయచేసి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించును గాక. దేవుడు మన వినికిడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుతా ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరచి దేవుడు